గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టాను, 16 ఎకరాలు అమ్ముకున్నానని కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతానికైతే ఎన్నికల కమిషన్ విధించినటువంటి నిబంధనలు అనుకూలంగానే ఇక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. తను బాహాటంగా ప్రజల మధ్యలోకి వచ్చి పబ్లిక్గా చెప్పడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి వరంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రస్తుతానికి నన్నపనేని నరేందర్ గారు కూడా ఇక్కడ ఈసీని ఆశ్రయించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు తలెత్తాయి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పటి వరకు మీరు మొన్న ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. ఇక్కడ కొండమురళి చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పన్నారు. ఎందుకంటే డబ్బులకు అమ్ముడు పోయేటువంటి పరిస్థితి, ప్రజలను ఓటర్లను కూడా అవమానించినట్టుగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మీరు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు సంభవించనున్నాయి? ప్రధానంగా ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే, ఎన్నికలంటే ప్రజలకు పని చేయాలి, పని నిబద్ధతను నిరూపించుకోవాలన్నది పొడగొట్టిన చరిత్ర కాంగ్రెస్కు ఉంది. క్రమేపీ అదే పద్ధతిని తెలుగుదేశం అవలంబించింది. ఆ రెండు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో మొత్తం విచ్ఛిన్నం చేసి పెట్టినాయి. ఇప్పుడు దానికి కొత్తగా ఇంకొక రాజకీయ పార్టీ కూడా అలవాటైంది. దాని ధోరణిలోనే డబ్బులకు, ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటేస్తారు, మేము ఏమైనా చేసుకోవచ్చు, మేము ఏం చేసుకున్నా కూడా నడుస్తుంది అనేది వాళ్ళ అభిప్రాయం. దీంట్లో భాగంగానే అదే అహంకారంతో విర్రవీక్కుంటూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మొన్న ఆర్యవైశ్యుల యొక్క సమావేశంలో నేను 16 ఎకరాల భూమి అమ్ముకొని 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను అని మా నాన్న వతందారు కొండా ఐలయ్య అని చెప్పి చెప్పడం జరిగింది. నేను దాన్ని గమనించి, మరి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 80% నిరుపేదలు, వాళ్ళను అవమానపరచకుండా డబ్బులు ఇచ్చి నేను రాజకీయం చేసిన అని చెప్పుకుంటూ, ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసుకుంటూ ప్రజలను అవమానపరుచుకుంటూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా 70 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ ఎలక్టరల్ కమిషనర్ హరిసింగ్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు చాలా స్పష్టంగా చెప్పారు, దీని మీద కులంకషంగా మా యొక్క పరిశీలన ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ను మేము రిక్వెస్ట్ చేసుకుంటూనే, మా అభ్యర్థనను తెలుపుకుంటూనే, మేము ప్రజాక్షేత్రంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి మధ్యలో దీన్ని చర్చ పెడతాం. కంపల్సరీ చర్చ పెట్టి, మరి ప్రాంతము అభివృద్ధి చెందాలి, భవిష్యత్తులో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్నటువంటి వరంగల్ను డబ్బులతో కొని రాజకీయాలు చేస్తామనే మీ అహంకార మాటలు, మీ యొక్క పార్టీ యొక్క అహంకారము, మీ యొక్క ధోరణి, ప్రజల పట్ల మీకున్న కన్సర్న్ ఏందనేది ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. ఒక రాజకీయ పార్టీ ఏమో డబ్బులు ఇస్తే గెలుస్తామని చెప్పి అదే అహంకారంతో ఉన్నారు. ఇంకో రాజకీయ పార్టీ ఏమో సంవత్సరం ముందు, ఎన్నికల ముందు వచ్చి నేను గెలవాలని అంటారు. ఇది ఎక్కడి ధర్మం అండి? ప్రజాసేవ చేసేటప్పుడు ఒక ఓటు అడ్డుపడుతుంది, ఒక ఓటు ఇటుపడుతుంది. కొంతమంది గెలుస్తారు, గెలవరు. సేవ చేయాలనే దృక్పథం ఉండాలి. కానీ 5-6 రాజకీయ పార్టీలు మారి పోతారు. 5-6 రాజకీయ పార్టీలు మారి మేము ఇది కావాలని చెప్పి ఎవరో మా ఇంట్లో పిల్లలు చాక్లెట్ బిస్కెట్ అడిగినట్టుగా ప్రజలందరినీ అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఇవాళ ఈ విధంగా వీళ్ళ ప్రవర్తన చూస్తే వింత అనిపిస్తున్నది. చాలామంది కూడా ఏమంటారంటే బాలకాయలే అంటారు. చైల్డ్గా ఉన్నటువంటి పిల్లలు చిన్ననాడు చేసేటువంటిది అదేవిధంగా 65-70 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ బాలకాయలు వస్తుందంట. ఇది నాకు తెలియదు, మా తాతలు ముత్తాతలు చెప్పినటువంటి అంశం. మరి బాలకాయల్లో ఉన్నారా వీళ్ళు, నాకు అర్థమైతే లేదు. సార్, ఇది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అసలు 70 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి కొండా మురళి గారు చెప్తున్నారు, 16 ఎకరాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ అసలు ఎన్నికల కమిషన్, మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటున్నప్పుడు ఆ పరిధి ఎంత అనేటువంటి ఒక కాన్షియస్ కూడా ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు కూడా ఎలక్షన్ కమిషన్ను ఫిర్యాదు చేశారు. తను కూడా ఏంటంటే 70 కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పి చెప్తుంది కదా, కనీసం 75 లక్షలు పైచిలుకు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఉంటుందని చెప్పారు, లిమిట్ అని చెప్పన్నారు. అసలు లిమిట్ ఎంత ఉంది మీకున్నటువంటి, యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ లిమిట్ ఎంత, అసలు ఎంత ఖర్చు పెట్టాలి, ఒక బ్రీఫ్గా చేయండి సార్, ఎట్లా ఉంది? ఎలక్షన్ కమిషన్ మొన్న 2023 దాని యొక్క టర్మును బట్టి ఉంటుందండి.
మొన్న టర్ము 2023 టర్ములో 40 లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. 40 లక్షలు మీ ఎక్స్పెండిచర్ ఉండాలి, దానికంటే క్రాస్ చేస్తే మేము చట్టాలను ఉల్లంఘిస్తే, ఎలక్షన్ కమిషన్ను ఉల్లంఘిస్తే దాని మీద చర్యలు ఉంటాయి. ఒకవేళ నిన్ను ఒకవేళ ఎన్నిక కాబడకుండా కానీ భవిష్యత్తులో నువ్వు ఎన్నిక కాకుండా చర్యలు తీసుకునేటివి కూడా ఉంటాయన్నది వాళ్ళకు మ్యాండేటర్లో ఉంటాయండి. అవి ఖచ్చితంగా అందుకే దానికి లోబడి మనం పనిచేయాలి. ఇక్కడ ఏం జరిగింది, దానికి లోబడి ఒకరికేమో ఏం చెప్తారో అర్థమైతలేదు, ఇంకొకరికేమో ఎన్నికల ఖర్చు ఎంత అన్నది దాని లిమిట్ కూడా తెలియదు. ఈయన కాంప్లైంట్ ఇచ్చేదానికి వెళ్ళిండు, ఇంకొక అమ్మాయి మిర్రర్ టీవీ అమ్మాయి ఎవరో మీకు ఎన్నికల ఖర్చు లిమిట్ ఎంత ఉంటుందండి అంటే 72 లక్షలు పై చిలుకుంటుందని చెప్తున్నాడు. ఇదెక్కడి దళిద్రం అండి. నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చు ఎంతో తెలియదు, ప్రజలకు ఏం పని చేయాలనో తెలియదు. అదేవిధంగా మేము ఎమ్మెల్యే కావాలి, మేము మంత్రి కావాలి, మేము పెద్దోళ్ళం కావాలి. ఇది కాదు. నేను మొన్న కూడా ఒక మాట చెప్పాను, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారంటే ప్రజలు కట్టేటువంటి ట్యాక్సీల ద్వారా వచ్చేటువంటి నిధులు ఏమైతుంటాయో అవి సక్రమమైనటువంటి మార్గంలో ఖర్చు పెట్టడానికి ప్రజాస్వామ్య భాగంలో ఓటు ద్వారా నాయకులను ఎన్నుకుంటారు. అంతే తప్ప వాళ్ళ తల మీద ఎక్కి సవారీ చేయడానికో లేకుంటే నీకు అలంకారప్రాయంగా ఉండడానికి ఒక ఆహారంలాగా ఉండడానికో ఎన్నిక కాదండి ఇది. కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రజలు ఈజ్ సుప్రీం. వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం నువ్వు పనిచేయాలి, వాళ్ళ అవసరాల రీత్యా ఒక బడ్జెట్ను ఖర్చు పెట్టాలి. అవన్నీ ఎక్కడికో పోయి కనీసం మీరు కాంటాక్ట్ చేసే లిమిట్ తెలియదు. ఒక ఆయనేమో 70 కోట్లు ఖర్చు పెట్టిన అంటాడు, ఒక ఆయన లిమిట్ 72 లక్షలకు పై చిలుకు అని అంటారు. మరి ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు మరి ఎలాంటి నాయకులను చూస్తున్నారు, ఏం జరుగుతున్నది, 5 ఏళ్ళకోసారి ఏడాది ముందు ఎన్నికలు వచ్చేటోళ్లకు కొద్దిమంది, ఇది చాలా కరెక్ట్ కాదండి. రాజకీయాలలో గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, రాజీవ్ గాంధీ ఓడిపోయిండు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, పివి నరసింహారావు గారు ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళు తక్కువ కాదు, గెలిచిన వాళ్ళు గొప్పోళ్ళు కాదు. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఒక లెక్క ఉంటుందా, లెక్క ప్రకారం వెళ్ళాల్సిందే. కానీ మీకు ప్రజాస్వామ్యంలో ఓట్లు ఎక్కువ వస్తే నువ్వు మొగని అన్నట్టు కాదు కథ. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని చెప్పారు, అంతే తప్ప నువ్వు మీసాలు దువ్వుకుంటా, జబ్బలు జరుపుకుంటా, చేతులు జరుచుకుంటా, నేను తిరుగుతా, నేను ఐసా పైసా అంటే ప్రజలేం నీకు నౌకరుగా ఏమన్నా? ప్రజలేమన్నా బానిసలా? ప్రజలు ఓటేస్తే మీరు ఆడ కూర్చున్నారు, ప్రజలు చెప్పినట్టుగా వినాలి, మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా వినడానికి కాదు వాళ్ళు. సార్ ఇప్పుడు ఈ పదవి అనేది అలంకారప్రాయం కాదని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే కొండమురళి మీదనే ఇట్లాంటి ఆరోపణలు తనే చేసినటువంటి పరిస్థితి. అటువంటి అప్పుడు ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో మీ వరంగల్ నియోజకవర్గంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే మీరు గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారు? మేయర్గా కూడా చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో మన జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి 3-4 నియోజకవర్గాల పరిధులు కూడా మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ నియోజకవర్గ పరిస్థితి ఎట్లుందనుకోవచ్చు సార్ మీ ఒపీనియన్? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వరంగల్ నగరానికి కేసీఆర్ గారు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సిటీగా దీన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంతము ఉద్యమంలో పెద్దది, అదేవిధంగా అభివృద్ధిలో వెనుకబడ్డది గత ప్రభుత్వాలలో అని చెప్పి ఏటా 1000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగిందండి. ఇది 3 సంవత్సరాల వారు కంటిన్యూ ఇచ్చారు. దాంట్లో ఇంకా గమ్మత్ ఏంటంటే 2014 నుంచి 18కి సురేఖ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ భిక్షతోటి ఆ రోజు ఎమ్మెల్యే అయింది, వీళ్ళతోటి కాదు. మరి అటువంటి అప్పుడు ఆ రోజు మేము అభివృద్ధి చేసినాం యాజ్ ఎ మేయర్గా 2016 నుంచి 18 వరకు అభివృద్ధి చేసినాం. ఆ నిధులన్నీ పెట్టుకొని మేము స్టామ్ వాటర్ డ్రైన్ కానీ, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, బస్ స్టాండ్ కానీ, ఎంఎస్ఎంఈ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, 3200 మంది పట్టాలు ఇవ్వడానికి ఇవన్నీ చేసినాం. మరి మీరు 18 నెలలు అయింది, 18 నెలల్లో ₹1 కోటి ఎక్కడైనా ఖర్చు పెట్టిలా చూపించండి నాకు. మీరు మేమిచ్చిన జీవోలను మేము చేసినటువంటి టెండర్లనే మళ్ళీ చేసుకొని దాన్ని ఇనాగ్రేషన్ చేస్తారు. ఎంత పెద్ద గొప్ప వాళ్ళు అంటే, మీరు ఎంత పెద్ద తెలియకల వాళ్ళు అంటే, అయినా పర్వాలేదు అని జనం భరిస్తా అంటే మీ రూబాబు ఎక్కువైపోయింది.
మిమ్మల్ని జనం భరిస్తున్నారు అనుకుంటే మీరు గొప్పలు అనుకుంటారా? మిమ్మల్ని తిట్టుడు తిడతాళ్ళు జనాలు. ఎక్కడ పోయినా పండ్ల బండోళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఆఖరికి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సఫాయోళ్ళ కాంచి తిడతారు. శానిటేషన్ బాగాలేదు, వాటర్ సప్లై బాగాలేదు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లైటింగ్ అసలు ప్రాపర్గా లేదు. నీకు అసలు ఈ వరంగల్ నగరంలో ఇంకొక పెద్ద దరిద్రం ఏంటంటే ఇక్కడ మేయర్ ఆమె మారని పార్టీలు లేవు, ఎమ్మెల్యే మారని పార్టీలు లేవు, ఎమ్మెల్సీ మారని పార్టీలు లేవు, నా ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన కూడా మారని పార్టీలో, ఇంకా ఏకంగా గమ్మత్తుగా ఆయనో పార్టీ పెట్టుకున్నాడు తెలంగాణ ఉద్యమంలో. ఇంత చిత్ర విచిత్రమైన సంఘటనలు అన్నీ కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అయినా వీళ్ళందరినీ భరిస్తున్నారంటే ప్రజలెంత గొప్పోళ్ళో ఆలోచించాలి. భరిస్తారు ఇంకా, ఎందుకంటే టైం ఉంది దానికి. మీరు ఏమన్నా కానీ మీరు గొప్పలే అంటారు, కానీ ఈడ్చి ఏం చేయాలన్నది ఇక నేను చెప్పుడద్దు నా నోటితోటి, ఏం చేయాలన్నది చేస్తారు. మేమైతే ఒకటే చెప్తున్నాం, ఇవాళ భారత రాజ్యాంగంలో చట్టాలను గౌరవించడం, ముఖ్యంగా శేషన్ లాంటి ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో అటువంటి గొప్ప నాయకులు అటువంటి ఆఫీసర్లు ఇవాళ దేశానికి ఎలక్షన్ కమిషన్గా పనిచేశారు. మరి అటువంటి స్థాయి ఉన్నోళ్ళు చేసినటువంటి భారతదేశ ఎలక్షన్ కమిషన్ను కించపరిచే విధంగా నేను 70 కోట్లు ఖర్చు పెట్టినా, నేను ప్రజలు నాకు ఓటేసిలు, నేను ఎన్నుకోబడ్డాను, నా భార్య మంత్రి అని గింత విచ్చలవిడిగా బరి తెగించి గింత పైశాచికంగా చెప్పడం అన్నది ఇది వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలను అవమానపరచడమే. అది కాకుండా చట్టాలను అవమానపరచడమే, అది కాకుండా ఎలక్షన్ కమిషన్ను అవమానపరచడమే, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానపరచడమే. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఎక్కడ అవమానపరచలేదు, ప్రతి ఒక్కటి అవమానపరిచిళ్ళు. మీ లెక్క అది, మీ లైన్ అది. సార్, ఇప్పుడు మీరు ఈ కమిషన్కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మరి వీళ్ళ మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయనుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు, అసలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? నేను ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నానండి. మనిషి ఈ ప్రాంతం ఏం చేయబడుతున్నది, ఈ ప్రాంతంలో పరిపాలించే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, రేపు భవిష్యత్తు ఏంటనేది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే ప్రతిపక్షం యొక్క బాధ్యత. పాలకపక్షం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో దాన్ని ప్రజలకు వివరించి చెప్పాల్సినటువంటి బాధ్యత అది ప్రతిపక్షం యొక్క బాధ్యత అండి. అది దాంట్లో భాగంగానే ఇవాళ మేము చట్టాలను కానీ ఎలక్షన్ కమిషన్ కానీ గౌరవించి రిటర్న్ కంప్లైంట్ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా ఒక కార్యదర్శి, అదేవిధంగా మా లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ భరత్ కుమార్ గారు, మాజీ స్టేట్ చైర్మన్ రాకేష్ గారితో కలిసి ఇవ్వడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే ఎలక్షన్ కమిషన్ తన పని తను చేసుకుంటూ పోతుంది, కానీ ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం కూడా చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ప్రజలు గమనించాలి. నేను ఆర్టీవీ ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే 80% పేద ప్రజలున్న ఈ ప్రాంతంలో మీ బిడ్డలకు కానీ మీ బిడ్డల భవిష్యత్తుకు కానీ ఒక నిర్దిష్టమైన అభివృద్ధి జరిగే క్రమంలో, ఇండస్ట్రీస్ తీసుకొచ్చుకునే క్రమంలో ఇవాళ దేనికో మనము లోనుకు గురై, ఒత్తిడికి గురై ఇవాళ వారి యొక్క భవిష్యత్తును మనం నాశనం చేసుకోవద్దనేది నా విజ్ఞప్తి. అందుకే ఎవరు ప్రజల పట్ల ప్రేమతోటి ఉన్నారు, ఎవరు స్వలాభాపేక్షతోటి ఉన్నారు, ఎవరు కుటుంబ కోరికల మేరకు పోటీ చేస్తున్నారు, ఎవరు ఎన్ని రాజకీయ పార్టీలు మారేళ్ళు, ప్రజల కోసం ఎవరు కొట్లాడుతున్నారు, ప్రజలకు సంబంధించిన అవసరాల అంశాల మీద ఎవరు ఇప్పటివరకు పనిచేసిళ్ళు, వారి త్యాగాలేంటిది, వారి యొక్క శ్రమ ఏంటిది అన్నది ప్రజలు నేటి యువత కూడా గుర్తించాలి. రాజకీయాలలో ఓటు ద్వారా ఎంతోమంది గెలుస్తూ అంటారు, ఓడుతూ అంటారు, కానీ రేపు ఇక్కడ ఉన్న భవిష్యత్ అంతా నేటి యువతకే, మహిళా యువతకు, అదేవిధంగా పురుషులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఇక్కడ దేశం ముందుకు పోతుంది, ప్రపంచం ముందుకు పోతున్నది లెక్క కాదు. ఎప్పుడైనా కానీ గాంధీ గారు ఏం చెప్పారు, పల్లెలే పట్టుకొమ్మలు దేశానికి అని చెప్పారు. పట్టణాలలో ఉండే మనకు మాత్రం పట్టణాలు కూడా దేశానికి పట్టుకొమ్మలే. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే, రాబోయే తరానికి ఈ ప్రాంతంలో బతికేటువంటి పిల్లల కోసం చేయాల్సింది రాజకీయ నాయకులు. నేను మొన్న కూడా ఛాలెంజ్ చేశాను. ఒక బసవరాజ్ సారయ్య కొడుకు కోడలు, ఒక కడియం శ్రీహరి
కడియం శ్రీహరి బిడ్డ అల్లుడు, ఒక కొండామురళి భార్య బిడ్డ, వీలేనా అండి ఈ ప్రపంచంలో? ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయండి, ఇంకా వాళ్ళది ఇంకా గొప్పగా ఉంటుంది. ఇంకా ఇట్లా చాలా కుటుంబాలు ఉన్నాయండి. పోనీ ఈ జిల్లాకు ఏం జరిగింది? ఈ జిల్లాకు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తర్వాత ఈ జిల్లాకు కావాల్సినవన్నీ మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వాన చేసుకున్నాం. మేము కలో గంజో తాగి ఉద్యమంలో కొట్లాడి కేసులు పెట్టుకొని ఇవాళ మా కేసీఆర్ గారి మంచితనం, కేటీఆర్ గారి యొక్క మంచితనాన్ని చూసి మా శ్రమను దోసుకొని ఇవాళ పదవులు అనుభవించి మీరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలవలేదా? మీకు అనే అర్హత ఉన్నదా? అంత పెద్దోళ్ళు అయిపోయేలా? ఆ రోజు మేము మంచోళ్ళమైనాం, ఈరోజు చెడ్డోళ్ళమైనామా? కాబట్టి మీ అవసర రీత్యా మీ అహంకారపూరితమైనటువంటి మాటలను వంచే రోజు దగ్గర రాబోతున్నది. ఇవాళ నగర మేయర్ కూడా అంతే, ఆమె అన్ని రాజకీయ పార్టీలు మారింది. వీళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తలేరు. మీకు ఏం చేతనవుతుందండి? ప్రజలు ఇచ్చిన ట్యాక్సీలను ప్రజల అవసర రీత్యా ఖర్చులు పెట్టడం చేతనవుతలేదా మీకు? అది కూడా చేతనవుతలేదా? నిన్న భద్రకాళి బండు పోయినాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బండు డెవలప్ చేస్తే పట్నం తుమ్మలు మొలుస్తున్నాయండి. అక్కడ ఇంత అధ్వానం ఉంటుందా అండి? మీ పైశాచికత్వాన్ని తారాస్థాయికి చేరింది. మీరు తన్నుకునే గుద్దుకునేది ఏదైతే ఉందో అది మీ సొంత స్వలాభానికి. నేను చెప్తున్నాను కదా, ఇవాళ బసవరాజ్ సారేకు ఎమ్మెల్సీ రెన్యువల్ కావాలి, అంతేనా? రెన్యువల్ కావడానికి గుంపు కట్టి గూడు కట్టి పంచాయతీ. మా తెలియదా చిన్నపిల్లగాళ్ళమా? నువ్వు రోడ్ డెవలప్ చేద్దామంటే కేసీ ఇస్తావు, డాక్టర్ తోటి స్ట్రీట్ వెండర్ల డబ్బాలు గులగొట్టితో ఎమ్మెల్సీ లెటర్ పెట్టి, అమ్మవారి దగ్గర ఏకంగా బీజేపీ వాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టిస్తావు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉండి. ఇది నీ నైజాం. ఆజంజాయి మిల్లు నీ ఆయమలు అమ్ముకున్నది కాదా? స్థలాన్ని టెండర్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఎందుకు ఈ డ్రామాలు? ఇదే ఆజంజాయి మిల్లు నాలాంటి బీసీ పేదోని మీద నిందేయాలని ప్రయత్నం చేస్తే సాక్ష్యాలతోటి సహా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి డాక్యుమెంట్స్ ముంగడ పెడితే అదే కార్మికులు మాది తప్పు జరిగింది, నీ హ్యాంలో జరగలేదు అని చెప్పి వచ్చి నా దగ్గర నాతో కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. ఇది మా ధర్మం. ఓ బీసీగా కానీ నువ్వు అగ్రవర్ణాల ఆద్యం బేస్టోని, అగ్రవర్ణాల అసిస్టెంట్, నువ్వు బహుజనులకు నువ్వు తోడుంటోని కాదు. నేను ఒక సారాయనే అంటలేను. ఇలా కొండమురళి కూడా గమ్మతైన మాటలు చెప్తాను. నేను బీసీలకు రోజు 500 మందికి అన్నం పెట్టినా, బొచ్చోడు పైసలు ఖర్చు పెట్టినా అని. ఏనండి మీరు బీసీలు? నీ పదవికి ఎసరొస్తుందంటే బీసీ అంటావు. నువ్వు బీసీ లెక్క ఉంటావా? ఎప్పుడన్నా బీసీ లెక్క ఉంటావా? ఎప్పుడూ ఉండవు. నువ్వు అగ్రవర్ణాలని అప్పుడప్పుడు పాపం మంచి మర్యాదతోటి ఉంటారు కావచ్చు, కానీ నువ్వు మాత్రం ఎక్కడైనా కానీ బీసీలలో ఉన్నటువంటి అగ్రవర్ణాల తాత నువ్వు. ఓకే, ఇప్పుడు మీరు కొండమురళి మీద ఎట్లాంటి ఎన్నికల కమిషన్ చర్య తీసుకుంటున్నారు అన్న విషయాన్ని ఒకసారి. కొండమురళి మీద అదే చెప్తున్నాను కదండి. వాళ్ళ యొక్క చట్టాన్ని వాళ్ళ యొక్క ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని సవివరంగా వాళ్ళకి మ్యాండేటరీ ఏమైతే ఉందో నామ్స్, ఆ నామ్స్ని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ చేసుకునే క్రమంలో నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు కూడా చాలా ట్రాన్స్పరెన్స్గా ఉంటారండి. వాళ్ళ విషయంలో మాకు ఎక్కడ అనుమానం లేదు. మేమేమంటున్నామంటే సమాజంలో మీరు కానీ నేను కానీ ఇంకెవరన్నా కానీ సమాజంలో ఒక ఎన్నుకునేటువంటి వ్యక్తి ఏ తీరుగా ఉండాలి, ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలి, ప్రజాధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలనేది ఒక ఆలోచన లేనోడిని, కనీసం ప్రజాక్షేత్రంలో ఖర్చు ఎంత పెట్టాలని సోయి లేని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి జమ చేసి మా మీదేనా మీ దాడంతా? నిరుపేదల మీదేనా మీ దాడంతా? మీ దాడికి స్వస్తి పలకాలన్నదే మేము నాంది పలుకుతున్నాం. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వరంగల్ అనేది సెకండ్ క్యాపిటల్గా ఉండేటువంటి అవకాశానికి సంబంధించి ఇక్కడ అప్పుడు సీఎం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు అంటే 3 సంవత్సరాలు ఇస్తానని చెప్పి ఆ ప్రకారంగానే వరంగల్ సెకండ్ టైర్ సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగస్వామి అయినందుకు కూడా మేము కూడా సంతోషంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టలేదు. గతంలో ఇచ్చినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్నే శంకుస్థాపనలకు అలాగే ఓపెనింగ్లు చేస్తూ ఇక్కడ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు అన్నటువంటి ఒక కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పాటు కొండమురళి ఉన్నారు 70 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి అంటున్నారు. మరొక ఆపోజిషన్లో ఉన్నటువంటి
వ్యక్తి ఏమో కనీసం 70 లక్షలు కూడా ఖర్చు పెట్టి 70 లక్షల పైచిలుకు అని అంటున్నారు. అంటే ఎన్నికల నియమ నిబంధనలు ఎవరికీ తెలియదు, ఒకరికి తెలిసి పాటిస్తున్నారా తెలియక మాట్లాడుతున్నారా అన్నటువంటి ఒక కాన్షియస్ కూడా లేని వాతావరణం వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఉందన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఇప్పటి వరకు పరిశీలిస్తే మాత్రం ఇప్పటి వరకు కూడా ఎక్కడంట గతంలో ఇచ్చినటువంటి హామీల్ని ఇంప్లిమెంట్ చేసింది లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గత ప్రభుత్వం వరంగల్కు ఏదైతే ఒక సెకండ్ క్యాపిటల్గా చేస్తామన్నటువంటి హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు కొంత అప్పుడు ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఆలోచనలకు తలొగ్గి ఇక్కడ కొంత ఆలోచనలు చేంజ్ చేసుకుని ఓట్లు అటేసినా కానీ రేపు వరంగల్ భవిష్యత్తు కాదు రాష్ట్ర భవిష్యత్ అంతా ఒక పర్టికులర్ ప్రణాళికతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇకనైనా సరే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. బీసీలమని చెప్పుకుని బీసీల మీద ప్రేమతోటి అవసరం మేరకే నటిస్తున్నారు తప్ప నిజమైనటువంటి ప్రేమ కాదు. అసలైన బీసీలము మేము బీసీల కోసము నిమ్న జాతి వర్గాల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మేయర్ నన్నపనేని నరేందర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.